పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున సరిగ్గా 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. వివిధ రకాల మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న పలు స్థావరాలను కూడా ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్పై ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. టార్గెట్ ఫిక్స్ చేసి దాడులు చేసినట్లు తెలిపింది. ఉద్రిక్తత పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక స్థావరాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా పీఓకేలోని పలు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. బవహల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఒక్క బవహల్పూర్లోనే 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా ఆర్మీ భావిస్తోంది. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पर भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है। ब्लास्टिक मिसाइल के साथ उन्होंने हमला किया है। मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कन्फर्म होना बाकी है। लेकिन ये कन्फर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। ముఖ్యంగా బవహల్పూర్లో జైషే మహమ్మద్ స్థావరాలపై, మురిద్ఖేలో లష్కరే తోయిబా క్యాంపులపై అత్యధిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ 2 చోట్ల ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తోయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీన్ని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బవహల్పూర్లోని ఉస్మాన్ బో అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకునింది. కానీ నాడు కుదరలేదు. దీంతో ఈసారి మాత్రం దాన్ని నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు 9 స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు ఆర్మీ తెలుస్తోంది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. అటు దాడిలో గాయపడిన వారితో పాటు ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడి స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం దాడి చేయకుండా కేవలం ఉగ్రవాద కేంద్రాలని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచకూడదు అనే తన ఉద్దేశాన్ని భారత్ స్పష్టంగా తెలియజేసింది. ఇది నియంత్రిత, ఖచ్చితమైన ప్రతిస్పందనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడి వల్ల ముఖ్యంగా ఉగ్రవాదానికి అడ్డుకట్ట వెయ్యలేదు అన్న ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదుర్కోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇది ఒక రకంగా ఉగ్రవాదంపై భారత్ తన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసే సూచనగానే భావించాలి. ఇక దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించిన వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకీ జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం.